తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలవుతోంది. కానీ ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తి స్థాయిలో జరగలేదు. వీటితో పాటు కొత్త టీపీసీసీ చీఫ్ నియామకం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అసలు ఇన్ని రోజుల పాటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తి కాకపోవడానికి కారణాలేంటి? వాచ్ దిస్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు కావడంతో పదవుల భర్తీ ఇంకెప్పుడన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్ లో కేవలం 12 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా 6గురికి ఛాన్స్ ఉంది. అయితే ఇన్నాళ్లు ఎన్నికలు ఉండడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల ఎంపిక కూడా పూర్తి అవుతుందని గాంధీ భవన్ లో చర్చ నడిచింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలంతా ఢిల్లీకి వెళ్లారు. దాంతో కేబినెట్ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తి అవుతుందని అందరూ భావించారు. కానీ ఆషాఢ మాసం రావడంతో కొలువుల జాతరకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు 37 మంది కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికకు సంబంధించిన ఒక లీక్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తరువాత 35 మంది కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన అధికార జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే మిగతా కార్పొరేషన్ చైర్మన్లు మంత్రివర్గ విస్తరణను పెండింగ్ లో ఉంచారు. అంతలోనే ఆషాఢ మాసం రావడంతో మంత్రి విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక రెండూ పెండింగ్ లో పడ్డాయి. ఇక శ్రావణ మాసం రావడంతో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు కొత్త టీపీసీసీ నియామకం ఎంపిక త్వరలో ఉంటుందని చర్చ గాంధీ భవన్ లో జరగబోతుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందనే చర్చ కూడా నడుస్తుంది. ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుంచి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఖమ్మం నుండి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అటు వరంగల్ నుండి సీతక్క,
కొండా సురేఖకు అవకాశం కల్పించారు. ఇక మెదక్ నుండి దామోదర్ రాజ నరసింహ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మొదటి దఫాలో అవకాశం దక్కలేదు. దాంతో రెండో విడతలో ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందని చర్చ జరుగుతుంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొదటి దఫాలో ఉన్న మంత్రులు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు మిగతా 6 మంత్రులు అగ్రవర్గాల నాయకులే. దళిత సామాజిక వర్గానికి చెందిన 2 నేతలకు అవకాశం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 2, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు 1 ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న కులాలు ముదిరాజ్, మైనారిటీ, యాదవ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా తమకు అవకాశం దక్కుతుందని నేతలు భావిస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరాం, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు బీసీ సామాజిక వర్గానికి చెందిన విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యాడ్మ బొజ్జు పటేల్, బాల్ నాయక్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి నీలం మధు, వాకాటి శ్రీహరి, మైనారిటీల నుండి ఫయీం ఖురేషి, అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్ లకు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుంది. అయితే అందరి నేతల నుండి పార్టీ పెద్దలు వినతులు స్వీకరించి పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. మరి మిగతా కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక ఎప్పుడు ఉంటుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరో 30 మంది కార్పొరేషన్ చైర్మన్లుగా త్వరలో ఎంపిక చేసే అవకాశం ఉందంటూ గాంధీ భవన్ లో చర్చ నడుస్తుంది. అయితే మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్లలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి కార్పొరేషన్ చైర్మన్లు అవకాశం ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి, ముదిరాజ్ వర్గానికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు. మరి ఈసారైనా వీరికి కార్పొరేషన్ చైర్మన్ అవకాశం వస్తుందంటూ ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సామాజిక సమీకరణలో భాగంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రివర్గంలో చోటు ఉండదని పదే పదే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు. చూడాలి మరి వారు చెప్పినట్లుగా మాట మీద ఉంటారా, లేదా గీత దాటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం ఉంటుందని గాంధీ భవన్ లో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.